నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి, ఇది 4 o'clock నేను లేచి ఇంకా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేశాను. అంటే డైలీ ఉంటుందిలేండి, కాకపోతే కొంచెం లేట్గా లేస్తాను అనమాట. ఒక 5:30 6 o'clock అయితే కాదు, 5:30కి లేస్తాను. బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ పని ఉంటుంది అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ చాలా త్వరగా లేచాను. సో 4 o'clockకి లేచి ఇంకా వంటలు అయితే చేశాను. ఎందుకంటే ఎప్పుడు కూడా శనగలు కానీ లేదంటే ఫ్రూట్స్ అవే పెడుతున్నాం దేవుడికి. సో అందుకని చెప్పేసి సో ఈరోజు కొంచెం త్వరగా, అంటే మంచి రోజు కదా, అంటే మిగతా మంచి రోజులని కాదని నేను అనట్లేదు. సో కార్తీక పౌర్ణమికి ఒక విశిష్టత అయితే ఉంది, సో అందుకని చెప్తున్నాను. సో ఇంకా నాకు మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 6 o'clock అయితే అయ్యింది. సో 6 o'clockకి నేను ఇంకా వంటలు అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత ఇంకా పూజ చేసుకొని ఈ నైవేద్యం అంతా కూడా దేవుడి దగ్గర పెట్టేసి మొత్తం అన్నీ చేసేటప్పటికి 8 అలా అయిపోయిందనమాట. అంటే పిల్లల్ని రెడీ చేసి సో అన్నీ చేసేటప్పటికి. సో ఈరోజు వచ్చేసి ఇంకా నేను వీడియో వెంటనే అప్లోడ్ చేసేయాలనుకున్నాను, అంటే నెక్స్ట్ డే ఈరోజు వ్లాగ్ అయితే. కాకపోతే ఏంటంటే కార్తీక మాసం కాబట్టి అస్సలు ఖాళీ ఉండట్లేదు. సో కార్తీక మాసం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అని. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఒక చిన్న మాట అయితే గుర్తొచ్చింది. ఆడవాళ్ళు దీపం పెట్టే కంటే మగవాళ్ళు పెడితే ఇంకా మంచిదని చెప్పేసి, ఇంట్లో చాలా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పారు కదా. సో చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే డైలీ పూజ అయితే మా హస్బెండ్ చేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే డ్యూటీస్ వల్ల ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళిపోతారనమాట. కనీసం ఎక్కడైనా దీపం పెట్టించాలి అని చెప్పేసి ఒక చిన్న ఆశతో ఇంకా మొత్తం అంతా కూడా వెలిగించమని చెప్పేసి అక్కడ అన్నీ సర్ది పెట్టి వెలిగించమన్నాను. సో వెలిగిస్తున్నారనమాట. నెక్స్ట్ నేను ఇంకా తర్వాత పూజ చేశాను కొంచెం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తెలుగు వాళ్ళు కొంచెం, అంటే తెలుగు వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారు కాబట్టి ఇంకొంతమంది వచ్చి ఒత్తులు అన్నీ వెలిగించారనమాట. కాకపోతే వాళ్ళు శివలింగం దగ్గర కాకుండా తులసమ్మ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి ఉసిరి చెట్టు దగ్గర వెలిగించారు. బట్ మేము అన్నీ కూడా ఇక్కడే వెలిగించాము. సో అందుకే అంత కాంతివంతంగా వెలుగుతున్నాయి అనమాట అవి. సో ఇవి నేను చేయడానికి మ్యాక్సిమం 3 days పట్టింది. అన్ని ఒత్తులు అంటే చాలా నిష్టతో చేయాలి కాబట్టి 3 days అయితే పట్టింది నాకు. సో అదనమాట. ఇంకా వ్లాగ్ మీకు కొంచెం నచ్చింది అనుకుంటున్నాను. అంటే వ్లాగ్స్ అస్సలు తీయడం లేదు ఈ కార్తీక మాసం వల్లే. కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా మ్యాక్సిమం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్ 1 year అయిపోయింది. అస్సలు వాచ్ టైం అయితే ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు. వాచ్ టైం అనేది ఒక్క వీడియోకే వచ్చిందనమాట ఎక్కువ, అంటే ఒక 70% అయితే ఒక వీడియోకే వచ్చింది. సో ఇంకా ఆ వీడియో కూడా 365 days అయిపోయింది అనుకోండి, ఇంకా దానికి కూడా మొత్తం పోతుందన్నమాట. సో ఈలోపు ఒక్క వీడియో అయినా వైరల్ అయితే మానిటైజేషన్ అయితే అనబుల్ అవుతుందని చెప్పేసి కొంచెం హోప్తో ఉన్నాను. సో ఇక్కడ డే మొత్తం ఉపవాసం ఉన్నాను. ఇంకా పూజ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అప్పుడు ఇంకేం వంట చేస్తామని చెప్పేసి బయటకైతే తీసుకొని వచ్చారు పిల్లలకి నాకు. సో ఇక్కడ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, అలానే మంచూరియా, పరోటా తీసుకున్నాము. సో చాలా బాగున్నాయి వంటలు అయితే. ఇంకా అంత ఆకలితో ఉండేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. ఫుడ్ బాగా ఉంది. అంటే ఇక్కడ మనకి నచ్చిన ఫుడ్ అయితే అస్సలు ఉండదు, అది కూడా ఆయిలీ ఫుడ్డే. కాకపోతే ఏంటంటే ఇంకా ఆకలితో ఉండేటప్పుడు ఇంకా అంతేనమాట. అంటే మార్నింగ్ నుంచి ఒక గ్లాస్ మిల్క్ తప్ప ఇంకేం తీసుకోలేదు, వాటర్ కూడా సరిగ్గా తీసుకోలేదు. అలా ఉంది నా ఉపవాసం. ఫ్రూట్స్ తినమన్నారు, బట్ ఏంటంటే నేను అసలు తినకుండా ఉన్నాను అనమాట. సో వెలిగించేంత వరకు ఇంకా ఉపవాసంతోనే ఉన్నాను. ఆ తర్వాత తినొచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి తిన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మాకు దగ్గరలో తోప్సేన ఉంటుంది. సో అక్కడ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇంకా దీపం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంది. సో అదండి.
ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అలానే వీలైనంత వరకు నా ఓల్డ్ వీడియో